ఇక్కడ పల్లా రాజేశ్వర్ రెడ్డి విద్యా వ్యాపారాన్ని చేస్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు ఓదిక్కు, విద్యను వ్యాపారం చేసుకొని అమ్ముకుంటున్న కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు ఓదిక్కున్నాడు కదా. మరి ఈ విద్యను వ్యాపారం చేసి అమ్ముకునేటోళ్ళ దగ్గర నుంచి మన జనగామను రక్షించుకుంటే మన బిడ్డలకు ఫ్రీ ఎడ్యుకేషన్ దొరకాలా. ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ దొరకాలనేటువంటి ఉద్దేశంతో కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఓవైపు, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఓవైపు, మనందరి వైపు మనకు ఫ్రీ ఎడ్యుకేషన్ కోసం, మంచి చదువుల కోసం, మన అమ్మా నాన్న కష్టం కలగకుండా మంచి జీవితాన్ని ఇవ్వడం కోసం ఇగో భిక్షపతి గారు ఉన్నారమ్మా. ఇక్కడ ఒకసారి గట్టిగా చప్పట్ల ద్వారా మన డాక్టర్ భిక్షపతి గారిని వాళ్లకు ఈ జనగామ జిల్లా ఇన్ఛార్జిగా నియామకం చేయడం జరుగుతూ ఉంది. ఈ జనగామ నియోజకవర్గానికి రేపొద్దుగాల ఎటువంటి రిజర్వేషన్ ఆటంకం రాకుండా పోతే ఈ జనగామకు భిక్షపతి గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తా ఉన్నాం ఈ వేదిక నుంచి అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా సోదరులారా. ఎక్కడి నుంచి వచ్చిండు? ఆర్మీలో బార్డర్ లో 20 ఏళ్ల పాటు సైనిక దేశానికి సేవ చేసి వచ్చినటువంటి బిడ్డ, విద్యను వ్యాపారం చేసుకొని అమ్ముకుంటున్న వాళ్ళు మా బిడ్డలకు చదువు ఫ్రీగా దక్కాలని చెప్పి వచ్చినటువంటి బిడ్డ మీ డాక్టర్ సాబు. ఈయననే జనగామ జిల్లాకు కాబోయే, జనగామ నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే భిక్షపతి అన్న. గట్టిగా చెప్పండి. భిక్షపతి అన్నని ఎమ్మెల్యేని చేసుకుంటే మన బతుకులు మారుతాయి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. ఓకేనా? మరి థ్యాంక్ యూ. డాక్టర్ సాబ్ కూర్చోండి.